ప్రధాని మోదీ సీఎం కేసీఆర్లు ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకులని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో వారిద్దరూ విఫలమయ్యారన్నారు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఎంతో చేసినట్లు హడావిడి చేస్తున్నారని మండిపడ్డారు. బీహార్లో కులగణన చేసిన రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ మోదీని గద్దెదించే దిశగా అడుగు ముందుకేశారన్నారు. ఈ నెల 10న షాద్నగర్లో నిర్వహించ తలపెట్టిన బీసీ గర్జన సభ తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉందని, స్క్రీనింగ్ కమిటీల వెసులుబాటు చూసి తేదీ నిర్ణయిస్తామని వెల్లడించారు. కానీ రాష్ట్రాల నుంచి మొట్టమొదటి వ్యక్తి గతంలో మీ అందరికీ తెలుసు, తమిళనాడులో జనాభా ప్రాతిపదిక 69% రిజర్వేషన్ ఇస్తున్నారు. అక్కడ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలే. కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎకనామికలీ వీకర్ సెక్షన్ అగ్ర కులాల వారు కూడా 10% ఇచ్చారు. కోర్టు ఏమన్నది 50% దాటొద్దన్నది. అయినా మేము ఒప్పుకున్నాం, అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారని. కానీ నరేంద్ర మోడీ తనకు తానే ఓబీసీ అనుకుంటాడు. దాని మీద రాహుల్ గాంధీ గారిని ఏదైతే కర్ణాటకలో 2019 ఒకటి అన్నాడు, నీరజ్ మోడీ, లలిత్ మోడీ, మోడీలు